ఇప్పుడు మోదీ గారు దేశ ప్రధాని మాట్లాడిన తర్వాత సో ఆయన మాటలను బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి సార్? మీరు ఒక రిటైర్డ్ ఆర్మీ మేజర్గా ఖచ్చితంగా వాళ్ళని వెంటాడి చంపుతామని చెప్పేసి బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చారు ప్రధాని గారు. సో ఏ విధంగా పాసిబుల్ అవుతుంది? అయితే వాళ్ళు ఆర్మీ దుస్తుల్లో వచ్చి మన భారత పౌరుల్ని చంపటం వెనక ఏదైనా కుట్ర దాగి ఉందా? అంటే వారికి ఎవరన్నా అక్కడ సహకరించేటువంటి అవకాశం ఉందా? 100% అండి, దాంట్లో డౌట్ పెట్టుకోకండి మీరు. ఏ మిలిటెన్సీ కూడా లోకల్ సపోర్ట్ లేకుండా, లోకల్ సపోర్ట్ అంటే పాకిస్తాన్ ఇప్పుడు కాశ్మీర్ వ్యాలీలో 50 లక్షల మంది ఉంటారు. 50 లక్షల మంది అందరూ సపోర్ట్ చేస్తున్నారంటే కాదు, ఆ 50 లక్షల మందిలో 1000 మంది సపోర్ట్ చేసినా కానీ దాన్ని మనం లోకల్ సపోర్ట్ అని అంటాం, రైట్? సో ఈ వచ్చిన 4-5 ముష్కరుల్లో ఇద్దరు లోకల్ మిలిటెంట్స్, ఆ ఇద్దరు లోకల్ మిలిటెంట్స్లో ఒకడైతే పహల్గాం పక్కనే త్రాల్ అని విలేజ్ ఉంటుంది, ఆ త్రాల్ విలేజ్కి సంబంధించిన యువకుడే దాంట్లో ఉన్నాయన, అమేర్ అనుకుంటా ఆయన పేరు, రైట్? సో లోకల్ సపోర్ట్ లేకుండా ఇప్పుడు ఇలా ఆలోచించండి, మీరు వైజాగ్ నుంచి వచ్చి చార్మినార్లో షాపింగ్ చేయాలనుకుంటే చార్మినార్లో ఏ గల్లీలో ఏ దుకాణం ఉంటుంది, ఎక్కడుంటుంది, దేంట్లో గాజులు దొరుకుతాయి, దేంట్లో ఇంకేదో దొరుకుతుంది, మీకు ఎవరు చెప్పాలి? ఎవరో ఒకరు స్థానికులు చెప్పాలి. సింపుల్. సో పెద్దగా ఆలోచించిన అవసరం లేదు ఇక్కడ. అవును, మీ బండి ఎక్కడ ఆపుకోవాలి, పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి, ఏ గల్లీలో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి, ఇదంతా ఒక స్థానికుడు మీకుండి వివరించి మ్యాప్ ఇచ్చి ఇక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ రేట్లు బాగుంటాయంటేనే కదా మీరు షాపింగ్ చేయగలిగేది. సో మీరు ఒక షాపింగ్ కోసమే ఒక లోకల్ని తీసుకొని వెళ్తే ఇలా పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు 60 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు లోపలికి చొరబడి ఇలాంటి ఒక ప్రదేశానికి వెళ్ళి దాడి చేయాలంటే లోకల్ సపోర్ట్ లేకుండా ఇది జరిగే అవకాశమే లేదు. ఎందుకు? వాళ్ళకి ఫుడ్ కావాలి, వాళ్ళకి బట్టలు కావాలి. సార్ ఇప్పుడు ఆ దుస్తులు ఎక్కడి నుంచి తెచ్చారు సార్? ఎందుకంటే మీరు ఆర్మీలో ఎన్నో సంవత్సరాలు పనిచేశారు, మేజర్గా రిటైర్ అయ్యారు. వారికి మన ఇండియన్ ఆర్మీ దుస్తులు వారికి ఏ విధంగా వారి చేతికి వచ్చాయి? వారు పాకిస్తాన్లో అవి ఆ విధంగా డిజైన్ చేసుకునే అవకాశం ఉందా, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా డిజైన్ చేసి ఇచ్చారు? లేదండి, మీరు హైదరాబాద్లో ఇక్కడ ఉండండి, నేను ఇప్పుడు ఒక 1000 రూపాయలు ఇచ్చి రెజిమెంటల్ బజార్ పంపిస్తాను, మీ మనిషిని ఆర్మీ దుస్తులు, ఆర్మీ బూట్లు, ఆర్మీ బెల్ట్, క్యాప్ అన్నీ తెచ్చిస్తాడు నాకు. అగైన్ లోకల్ సపోర్ట్. సో అక్కడ కాశ్మీర్లో ఎవరో స్థానికులు సపోర్ట్ చేస్తేనే వారికి ఆ దుస్తులు కూడా వచ్చినాయి. 100%. దాంట్లో అసలు మీరు ఏ విధమైన డౌట్ ఉంచుకోవద్దు. లోకల్ సపోర్ట్ లేకుండా బయట ప్రదేశం నుంచి వచ్చి మన భూభాగంలో ఆపరేషన్స్ చేయడం ఇంపాసిబుల్. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి బషీర్ అహ్మద్ గారు ఉన్నారు, ముస్లిం లీగ్ ఆంధ్ర ప్రెసిడెంట్. బషీర్ గారు నమస్తే సార్. నమస్తే. యా బషీర్ గారు, ఏదైతే నిన్నటి నుంచి కూడా ఆర్తనాదాలు, భారతీయుల ఆర్తనాదాలు మీరు పూర్తిగా వినే ఉంటారు. పహల్గాం ఉగ్ర దాడికి సంబంధించి మోదీ గారు కూడా కొద్దిసేపటి క్రితం స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరైతే అన్యాయంగా భారత పౌరులను బలి తీసుకున్నారో వారిని వెంటాడి చంపుతామని చెప్పారు. ఇది భారత ఆత్మపైన దాడి అని చెప్పేసి ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. సో ఇప్పుడు మీరు ఒక భారతీయుడిగా మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? ప్రతి భారతీయుడు రగులుతా ఉన్నాడు. ప్రధానమంత్రి గారు ఓకే అంటే పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం కోసం ప్రతి ఇంటి నుంచి ఒక పౌరుడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. బషీర్ అహ్మద్ గారు సిద్ధంగా ఉన్నారా? 10% సిద్ధం. భారతదేశం మన మాతృభూమి కోసం ఏ త్యాగాలు చేయడానికైనా సరే ఎవరైనా సిద్ధంగానే ఉంటారు, ఇందులో ఎవరికి అనుమానం లేదు. అయితే ఈ మొత్తం జరిగిన సంఘటనని కనుక ఒక విశ్లేషణాత్మకంగా కనుక చూసేటట్టయితే ఆ పాకిస్తాన్ లో ప్రస్తుతం పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. అక్కడ తిండికి సంబంధించి, కనీస అవసరాలకు సంబంధించి ప్రజల అవసరాలు తీరని పరిస్థితుల్లో ఉండి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. మరి ఈ తీవ్ర అసంతృప్తిని పక్కదో మళ్లించడం కోసం గాను అక్కడ ఉన్నటువంటి ఆ ఆర్మీకి సంబంధించిన మేజర్ ఒక ఆయన అక్కడ ప్రజలను రెచ్చగొడుతూ ఇది ద్విజాతి సిద్ధాంతం అని, ఇండియా మీద పోరాడతామని ఏదో కొన్ని ప్రగల్భాలు పలికాడు. అయితే దాని వెనక ఉన్న కారణం ఏంటంటే ఆ ప్రజలను వారి దృష్టి మళ్లించడం కోసం, ఇండియా మీద ఏదో మనం చేయాలి అని చూపించడం కోసం గాను ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పి మనం విశ్లేషిస్తే అర్థమవుతుంది. ఓకే, దీనికి కొనసాగింపుగా కొంతమంది ముష్కరులు
మరి అది కాశ్మీర్ లో ఉన్న వాళ్ళు, లేదా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వాళ్ళు, లేదా పాకిస్తాన్ వాళ్ళు కొంతమంది వచ్చి మన భారతీయుల్ని హత్య చేయడాన్ని ముస్లిం లీగ్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైనా ఖండించాల్సిందే. అయితే అక్కడ పాకిస్తాన్ జనరల్ ఏ విధంగా ప్రజల్ని ఒక